హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. సో దాంతోపాటు ఫార్మర్ కూడా వాళ్ళకి వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. అలానే నాన్ ఫార్మర్ కూడా వాళ్ళకి వెరిఫికేషన్ ఎలా చేస్తారు, సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బైబిస్టమ్ అన్ని కోర్సులకు సంబంధించి అన్ని కోర్సుల కౌన్సిలింగ్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీలో మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయాలంటే వాటికంటే ముందుగా మనకి వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఎలా అంటే ఫార్మర్ కోటా వాళ్ళకి, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, 3 కేటగిరీల వాళ్ళకి సో వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ సైట్లో ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం డేట్స్ రిలీజ్ చేశారనమాట. 10th సెప్టెంబర్ నుంచి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. 10th సెప్టెంబర్ క్యాప్ వాళ్ళకి, 11th సెప్టెంబర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి, 12th సెప్టెంబర్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి, 13th సెప్టెంబర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ మొత్తం కూడా ఆఫ్లైన్లో జరుగుతుంది అనమాట. సో వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే మనకి గుంటూరులో ఉన్న కృష్ణ ఆడిటోరియం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాంగ్ ఫామ్ అమరావతి రోడ్ గుంటూరులో జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఫార్మర్ కోటా వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఫార్మర్ కోటా వాళ్ళకి ఎటువంటి డేట్స్ కూడా రిలీజ్ చేయలేదు. సో మ్యాక్సిమం ఫార్మర్ కోటా వాళ్ళకి ఆఫ్లైన్లో ఉండకపోవచ్చు. అంటే ఫార్మర్ కోటాకి సంబంధించి మీ డాక్యుమెంట్స్ అంటే మీ ల్యాండ్ సర్టిఫికేట్, మీ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేశారు కాబట్టి మీకు ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లో జరగవచ్చు అనమాట. అంటే ఆన్లైన్లో ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు. మీ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్గా మీ మొబైల్కి ఒక SMS ఈమెయిల్ సెండ్ చేస్తారు. అలా మెసేజ్ ఇంకా ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రీఅప్లోడ్ చేసి మీ అప్లికేషన్ వెరిఫై చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ మనం నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి చూసుకుంటే నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి వచ్చేసి మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఎలా అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో వాటికి సంబంధించి మీరు వెరిఫై చేస్తారు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ మొబైల్కి SMS ఈమెయిల్ సెండ్ చేస్తారనమాట. అలా సెండ్ చేసినప్పుడు మీరు మళ్ళీ తిరిగి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీలో చాలామంది ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ నెట్ సెంటర్కి వెళ్ళి ఉన్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో వాటిని మాత్రం ఇప్పుడు వెరిఫై చేస్తారు. ప్రజెంట్ ఫార్మర్ కోటా వాళ్ళకి, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్కి సంబంధించి అలాంటి డేట్స్ కూడా రిలీజ్ చేయలేదు. మేబీ మొత్తం కూడా మనకి ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మనకి డేట్స్ రిలీజ్ చేయకపోయి ఉండొచ్చు. ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సెప్టెంబర్లో మనకి 3rd వీక్ లేదంటే 4th వీక్లో స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఆఫ్లైన్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అయిపోవాలన్నమాట. దాంతోపాటు ఆన్లైన్లో ఫార్మర్ కోటా వాళ్ళకి, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. దీన్ని బట్టి మనకి సెప్టెంబర్ ఎండింగ్లో వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.